సో, మనం ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ యూఆర్ఎల్ ఇవన్నీ హార్డ్ కోడ్ చేస్తున్నాం గదా! ఇప్పుడు లెట్స్ సే ఒక 100 సర్వీసెస్ ఉన్నాయనుకోండి, లేదా 50 సర్వీసెస్ ఉన్నాయనుకోండి. 50 సర్వీసెస్ ఒక 25 సర్వీసెస్ కాల్ చేస్తుంటే, ఆ 25 యూఆర్ఎల్స్ హార్డ్ కోడ్ చేయాలి. రైట్? అవన్నీ ఒకవేళ అన్నీ చేంజ్ చేయాలనుకుంటే, ఏదైనా సర్వర్ చేంజ్ అయినా, ఏది చేంజ్ అయినా గానీ అన్నీ చేంజ్ చేసేయొచ్చు కదా! ఇన్‌స్టెడ్ ఆఫ్ దట్ వై కాంట్ వి మెయింటైన్ ఎట్ ఎ సింగిల్ ప్లేస్? సో, మనము డిస్కవరీ సర్వీస్ ఒకటి క్రియేట్ చేసుకుందామండి. ఓకే. డిస్కవరీ సర్వీస్ ఒకటి క్రియేట్ చేసుకుందాము. నేను ఇప్పుడే ఒక అప్లికేషన్ క్రియేట్ చేస్తానండి. ఆ అప్లికేషన్ ఇక్కడ నేను ఇంపోర్ట్ చేస్తాను. అంటే డిపెండెన్సీస్ ఇంకేం యాడ్ చేయలేదు నేను. సో, ఇక్కడ జస్ట్ ఎ సెకండ్. ఫైల్ న్యూ మోడల్ ఫ్రమ్ ఎగ్జిస్టింగ్ అంటే మీకు కూడా ఇదే ప్రాజెక్ట్లో యాడ్ చేసుకోవాలంటే ఇలా యాడ్ చేసుకోవచ్చండి. ఓపెన్ అని కొట్టేస్తే మీకు ఇక్కడ యాడ్ అవుతుంది సర్వీస్. చూసారా, డిస్కవరీ సర్వీస్ ఇక్కడ యాడ్ అయిపోయింది. రైట్? సో, అది రీడ్ చేస్తుంది. సో, ఇప్పుడు ఏం చేస్తామంటే ఇది సెంట్రలైజ్డ్ అప్లికేషన్ లాగా పెట్టేసుకొని అందులో మనము అన్ని రిజిస్టర్ చేస్తాం అన్నమాట. సో, వీ కెన్ సీ ఎవ్రీ అప్లికేషన్ విచ్ ఇస్ రిజిస్టర్డ్ దేర్. ఓకే. సో, లెట్ ఇట్ లోడ్ అండి. లోడ్ అయిన తర్వాత లెట్స్ కంటిన్యూ. యాహ్! సో, లోడ్ అయిపోయిందండి. ఇప్పుడు మీరు చూస్తే అప్లికేషన్ లోడ్ అయిపోయింది. మీరు ఇక్కడ నుంచి కూడా డిస్కవరీ సర్వీస్‌ని యాక్సెస్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు డిస్కవరీ సర్వీస్‌లో మనము మెయిన్ డిపెండెన్సీ యాడ్ చేయాలండి. మనకు కావాల్సిన డిపెండెన్సీ అనేది యాడ్ చేయాలి కదా! సో, డిపెండెన్సీలో ఆర్గ్ డాట్ స్ప్రింగ్ ఫ్రేమ్‌వర్క్ డాట్ క్లౌడ్. ఇక్కడ స్ప్రింగ్ క్లౌడ్ స్టార్టర్ మనకు నెట్‌ఫ్లిక్స్ హైఫన్ యురేకా సర్వర్ ఇది కావాలి. ఓకే. లెట్ us reload this. డిపెండెన్సీ వస్తుందా రావట్లేదా ఏదో ఇష్యూ ఉన్నట్టుంది మళ్ళీ. ఇదేం ఇష్యూ అంటే సింపుల్ అండి, సేమ్ అదే ఇష్యూ మళ్ళీ. అంటే మన ఇంతకుముందు చూసాం కదా డిపెండెన్సీ, మనము వర్షన్ తీసుకున్నాం కదా, అదే ఇష్యూ అన్నమాట. సో, మనం ఏం చేద్దామంటే సింపుల్గా ఈ డిపెండెన్సీ మేనేజ్మెంట్ ఒకటి, ఈ డిపెండెన్సీస్ ఉన్నాయి కదా, ఇది తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసుకుందాం బెస్ట్. ఓకే. ఫైన్. మనకి ఇష్యూ సాల్వ్ కావాలి, మన కాన్సెప్ట్ అర్థం కావాలని నేను చెప్తున్నాను, త్వరగా తీసేస్తున్నాను ఇక్కడ. ఓకే. పర్ఫెక్ట్. ఇప్పుడు మనకు కావాల్సింది నెట్‌ఫ్లిక్స్ ఇక్కడ ఉందా? నెట్‌ఫ్లిక్స్ లేదు కాబట్టి ఈ డిపెండెన్సీని యాడ్ చేసుకొని దాన్ని మళ్ళీ కంట్రోల్ Z సారీ డిపెండెన్సీ ఇక్కడ టెస్ట్ కూడా అవసరం లేదు. స్ప్రింగ్ బూట్ క్లౌడ్ మీకు ఆన్లైన్లో దొరికిపోతుందండి. ఇది మీరు జస్ట్ గూగుల్ చేసేసుకుంటే సరిపోతుంది. స్టార్టర్ హైఫన్ నెట్‌ఫ్లిక్స్ హైఫన్ యురేకా సర్వర్ ఇదే. ఇక్కడ క్లౌడ్ నుంచి వస్తుంది మనకు అంతే. బస్ పర్ఫెక్ట్. సో, ఇప్పుడు దీన్ని రీలోడ్ చేసి చూద్దాం ఇది వర్క్ అవుతుందా లేదా అని. ఇట్స్ రిజాల్వింగ్ యాక్చువల్‌గా. సో, బేసికల్‌గా మనం ఏం చేస్తున్నామంటే ఈ సర్వర్ అనే డిపెండెన్సీని మనము ఈ pom.xmlలో యాడ్ చేస్తామన్నమాట. సో, వన్స్ ఇక్కడ యాడ్ చేసిన తర్వాత ఇది మనకు ఒక సర్వర్ లాగా రిజిస్టర్ అవుతుంది. అయిన తర్వాత ఇప్పుడు మనము ఈ యూజర్ సర్వీస్ అయినా, ఆర్డర్ సర్వీస్ అయినా ఇక్కడ రిజిస్టర్ అయ్యి నెక్స్ట్ రన్ అవుతాయన్నమాట అప్లికేషన్స్. సో, యాహ్! మీకు మీకు అర్థమై ఉంటది. అంటే మనకు యూఆర్ఎల్స్ అన్నీ అది గెట్ చేసేది ఎక్కడి నుంచి గెట్ చేస్తదంటే ఇక్కడ నుంచి. ఇది చెప్తదనమాట. యూజర్ సర్వీస్ చెప్తది. నీ యూఆర్ఎల్ అనేది నా దగ్గర ఉంది. ప్లీజ్ టేక్ ద యూఆర్ఎల్ ఫ్రమ్ మీ అని చెప్తదనమాట ఈ యురేకా డాష్‌బోర్డ్ అనేది. సో, జస్ట్ ఎ సెకండ్ అండి. ఇట్స్ టేకింగ్ సమ్ టైమ్. ఓకే. ఫైన్. ఇది అప్ అయిందండి మనకు. ఇప్పుడు మనము ఈ మెయిన్ క్లాస్ ఉంటుంది కదా వీళ్ళది. ఈ మెయిన్ క్లాస్‌లో మనకు ఎనేబుల్ యురేకా చేయాలన్నమాట. ఓకే. ఎనేబుల్ యురేకా సర్వర్ యురేకా. పర్ఫెక్ట్. ఇప్పుడు ఈ అప్లికేషన్‌ని మనం రన్ చేద్దాం. రన్ చేస్తే ఇది పోర్ట్ నంబర్ దేని మీద రన్ అవుతుంది? అప్లికేషన్ ప్రాపర్టీస్ సర్వర్ డాట్ పోర్ట్ ఏమి ఇవ్వలేదు ఇక్కడ. సర్వర్ డాట్ పోర్ట్ అనేది మనము 8761 ఇదో.
లెట్ us run అండి. When I ran, I'm getting some issues. సేమ్ ఇష్యూస్ అండి. ఇది ఆటో కాన్ఫిగరేషన్, స్ప్రింగ్ క్లౌడ్, ఆటో కాన్ఫిగర్ ఇదే ఇష్యూస్ వస్తున్నాయి మనకు. ఈ లేటెస్ట్ వర్షన్ తీసుకుంటే ఇదే పెద్ద ప్రాబ్లం ఉందండి ఇక్కడ. ఇది 3 పాయింట్ వర్షన్ తీసుకోవాలి ఇక్కడ. ఒక్క సెకండ్ అండి. 3.2.5 వర్షన్‌కు స్టేబుల్ ఉందన్నమాట. సో, ఇలాంటి వచ్చినప్పుడు మనము కోడ్ వల్ల ఇష్యూసో ఏదో అనుకుంటామండి. ఈ డిపెండెన్సీ వల్ల కూడా చాలా ఇష్యూస్ వస్తాయి. స్నాప్‌చాట్ వర్షన్ అసలు వాడకండి ఇది. ఇది చాలా ఇష్యూస్ క్రియేట్ చేస్తుంది యాక్చువల్‌గా. ఎందుకంటే మనము యాక్చువల్‌గా స్నాప్‌చాట్ వర్షన్ తీసుకోలేదు. వాడు స్టేబుల్ అనే చూపిస్తున్నాడు. బట్ స్టిల్ ఇట్స్ హావింగ్ లాట్ ఆఫ్ ఇష్యూస్. మేబీ స్ప్రింగ్ 3 వర్షన్ వచ్చిన తర్వాత ఇలాంటి ఇష్యూస్ అనేది ఫేస్ చేస్తున్నట్టుంది. ఫైన్. సో, ఇప్పుడు మనం ఇది రన్ చేస్తే అప్లికేషన్ ఈజ్ రన్నింగ్. స్టార్టెడ్ రన్నింగ్ అండి. ఈ మనము రన్ చేసిన పోర్ట్ నంబర్ ఈజ్ 8761లో మనకు అప్లికేషన్ అప్ అయింది. సో, ఇప్పుడు మీరు పోస్ట్ మ్యాన్‌లో చూడకుండా ఒక్క సెకండ్ మనము క్రోమ్‌లో ఒక విండో తీసుకుందాం. న్యూ ట్యాబ్ ఉంది కదా! ఇందులో ఇంతకుముందు మనం చేసిన ఇనిషియలైజర్ ఇక్కడ తీసుకుంటే ఇందులో మనం మనకి ఈజీగా ఉండేటట్టు పెట్టుకుంటున్నాను నేను. ఓకే. ఇందులో మనం దీన్ని హెచ్‌టిటిపి లోకల్ హోస్ట్ H2 కాదు 8761 చూస్తే ఇంకో యురేకా సర్వర్ అప్ అయిందండి. యురేకా సర్వర్లో మీకు ఏం కనిపిస్తుంది? డిస్కవరీ సర్వర్ ఇక్కడ అప్ అయినట్టు కనిపిస్తుంది. ఇప్పుడు మనము ఈ డిపెండెన్సీ చూస్తాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన క్లయింట్‌లో మన దాంట్లో మన క్లయింట్స్ ఎవరు ఇప్పుడు? ఈ డిస్కవరీ సర్వర్ అన్నప్పుడు ఇవి క్లయింట్స్ కదా! ఈ క్లయింట్స్‌లో మనము ఇది క్లయింట్ అని చెప్పాలి బేసికల్‌గా. అంత సింపుల్‌గా ఇంకొక డిపెండెన్సీ యాడ్ చేయాలండి. సింపుల్ చూపిస్తాను మీకు. ఒక డిపెండెన్సీ యాడ్ చేద్దాం. డిపెండెన్సీ సేమ్ మన అక్కడి నుంచి తీసుకొచ్చి అందులోకెళ్ళి తీసుకొచ్చి కాపీ పేస్ట్ చేయడమే. డిస్కవరీ క్లయింట్లోకి వెళ్ళి తీసేద్దాం ఇక్కడ. pom.xml డిస్కవరీ సర్వర్లో యురేకా ఆర్డర్ సర్వీస్ డిస్కవరీ సర్వీస్ ఓపెన్ చేసి యురేకా సర్వర్ ఉంది కదా! ఇదే మనకు కావాల్సింది. కాకపోతే మనకు క్లయింట్ ఉంటుంది. మీకు అర్థమైంది కదా! మనకు క్లయింట్ ఉంటుంది సింపుల్‌గా. ఇక్కడ డిపెండెన్సీలో సర్వర్ ప్లేస్‌లో క్లయింట్. సో, r.సేమ్ దాంట్లో క్లయింట్ ఉంటుందన్నమాట మనకి. సో, ఒకసారి మనం రీలోడ్ చేసేస్తే ఇండెక్సెస్ అన్నీ లోడ్ అయిపోతాయి. సో, అప్ అయిపోయిందా? ఇప్పుడు మనము వెళ్ళి ఈ ఆర్డర్ సర్వీస్‌ని మళ్ళీ రీరన్ చేద్దాం. ఓకే. ఇప్పుడు ఇదేమైంది? ఇది మనకు ఏ పోర్ట్ మీద రన్ అవుతుందో వెళ్ళి అక్కడ రిజిస్టర్ అవ్వాలన్నమాట. మీకు అర్థమైంది కదా! సో, ఇప్పుడు మన అప్లికేషన్ నేమ్ ఏముంది ఇక్కడ? అది ఇంపార్టెంట్ ఇప్పుడు మనకు. ఓకే. ఎందుకంటే మనం గుర్తుపట్టేది దాని ద్వారానే. ఇప్పుడు నేను ఏమని పెట్టుకున్నా? ఆర్డర్ సర్వీస్ అని పెట్టుకున్నా అప్లికేషన్. ఇంకా అప్లికేషన్ అప్ అయిపోయింది. రైట్? సో, ఇప్పుడు మనం వెళ్ళి 8761 యురేకాలో చూస్తే చూడండి ఇంకో ఆర్డర్ సర్వీస్ ఇంకో దీని అప్ అయిపోయిందని చెప్తుంది. మీకు అర్థమైంది కదా! ఆర్డర్ సర్వీస్ అప్ అయిపోయింది. సేమ్ వేలో మనం ఇప్పుడు ఏం చేస్తాము? ఈవెన్ మనం యూజర్ సర్వీస్‌ని కూడా అలానే అప్ చేయొచ్చనమాట. ఇప్పుడు యూజర్ సర్వీస్ కూడా నేను అదే ప్లేస్‌లో అంటే అప్‌గ్రేడ్ చేద్దాం. కాకపోతే యూజర్ సర్వీస్ కూడా ఇట్ హ్యాస్ డిఫరెంట్ డిపెండెన్సీస్ అండి. అది ప్రాబ్లమ్. నేను అందుకనే ఆలోచిస్తున్నాను. ఒక్క సెకండ్ చేసేస్తాను. 2 మినిట్స్. ఇక్కడ నుంచి మనము అన్నీ తీసేసుకుందాం. ఇక్కడ డిపెండెన్సీస్ ఒకటి తీసేసుకుంటే సరిపోతుంది. ఇది యూజర్ సర్వీస్ కదా! యూజర్ సర్వీస్ కాకుండా ఆర్డర్ సర్వీస్‌లో ఇప్పుడు మన pom.xml కూడా మనము తీసేసుకొని వెళ్తున్నాం డైరెక్ట్. సో, డిపెండెన్సీస్ మేనేజ్మెంట్ ఇక్కడికెళ్ళి యూజర్ సర్వీస్‌లో ఐయామ్ రీప్లేసింగ్ దెమ్. ఓకే. ఇక్కడ వర్షన్ కూడా తీసేసేయాలి మనం. ఇక్కడ 4.0.5 స్టేబుల్ వర్షన్ అండి ఇది. స్టిల్ మనకు ఇష్యూస్ వస్తున్నాయి. ఓకేనా? అంటే డిపెండెన్సీ అన్నీ ప్రాపర్‌గా ఇంకా మరి ఫిక్స్ అవ్వలేదో తెలీదు. రైట్. ఇప్పుడు మన యూజర్ సర్వీస్ కూడా బిల్డ్ రన్ అయిన తర్వాత రీరన్ చేద్దాం. యూజర్ సర్వీస్ డన్.
ఇప్పుడు నేను యూజర్ సర్వీస్‌ని రన్ చేస్తున్నాను. ఇప్పుడేమైతది, ఇప్పుడు మనము యూజర్ సర్వీస్ కూడా యాడ్ చేసాం కాబట్టి ఆటోమేటిక్‌గా యూజర్ సర్వీస్ కూడా మనకు అక్కడ రిజిస్టర్ అవ్వాలి. అంతే కదా! ఇప్పుడు మనకు సేమ్ కోడ్ ఏదైతే ఆర్డర్ సర్వీస్‌లో పెట్టామో అదే కోడ్ కదా మనం అక్కడ పెట్టింది. ఇక్కడ చూస్తే మీరు ఇంకో డిస్కవరీ క్లయింట్ యూజర్ సర్వీస్ అనేది రిజిస్టర్ అయింది ఇక్కడ. అర్థమైందా? ఇప్పుడు మీరెళ్లి ఇక్కడ రిఫ్రెష్ చేస్తే యూజర్ సర్వీస్ కూడా రిజిస్టర్ అయిపోయింది. రైట్? ఇప్పుడు అసలైన చేంజ్ చేద్దాం మనం ఇప్పుడు. ఇప్పుడేంది, మనము ఆర్డర్ సర్వీస్‌లోకెళ్ళి మనం ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నాము? ఈ సర్వీసెస్ నుండి మనము ఈ ఫీన్ క్లయింట్‌ని కాల్ చేస్తున్నాం. అంతే కదా! సో, ఎక్కడి నుండి క్లయింట్ ఉందనుకోండి. యూజర్ క్లయింట్ అనేది చెప్పేసి రాసామనమాట. సో, ఇప్పుడు మనకు యూజర్ క్లయింట్ అనేది అవసరం లేదండి. యూ కెన్ జస్ట్ రిమూవ్ ఇట్. రిమూవ్ చేసి యూజర్ హైఫన్ సర్వీస్ అని పెట్టాం అంతే. యూజర్ హైఫన్ సర్వీస్ అని ఎందుకు పెట్టామంటే అక్కడ ఏం నేమ్ ఉందో అదే నేమ్ పెట్టాలి మనకు. ఇప్పుడు ఇక్కడ ఏం నేమ్ ఉందో ఇక్కడ చూసుకోవచ్చు. ఇప్పుడు మనం వెళ్ళి మన ఈ అప్లికేషన్ డాట్ యామల్‌లో చూసుకోవచ్చు ఒకటి. సెకండ్ థింగ్ ఏందంటే తెలుసా? ఇక్కడ యూజర్ సర్వీస్ ఇలా ఉంది. ఓకే. సెకండ్ థింగ్ ఏంది అంటే మనం ఇక్కడ కూడా చూసుకోవచ్చు. ఓకే. యూజర్ సర్వీస్ అని అట్లా ఉంది. సో, మనం ఇప్పుడు ఈ ఆర్డర్ సర్వీస్‌లో ఇక్కడికెళ్ళి యూజర్ సర్వీస్ అనేది ఇలా ఉంది అని చెప్పేసి పెట్టి ఒక్కసారి రీలోడ్ చేద్దాం దీన్ని. ఆర్డర్ సర్వీస్‌ని రీలోడ్ చేస్తాం. ఓకే. చేస్తే ఇప్పుడు ఏమైతది, ఆటోమేటిక్‌గా ఈ హార్డ్ కోడెడ్ యూఆర్ఎల్ ఏదైతే ఉందో అది తీసేసాం. ఇప్పుడు ఎనేబుల్ ఫీన్ క్లయింట్ అనేది ఆల్రెడీ చేసేసాము. కాబట్టి ఆటోమేటిక్‌గా ఫీన్ క్లయింట్ ఆల్రెడీ ఎనేబుల్ చేసాం కదా ఇక్కడ. సో, ఇప్పుడు ఆటోమేటిక్‌గా ఇది ఎళ్లి మాట్లాడాలి కదా! ఇప్పుడు మనం మరొకసారి రిఫ్రెష్ చేస్తే 3 రిజిస్టర్ అయిపోయినాయి పర్ఫెక్ట్‌గా. సో, ఇప్పుడు మీరు ఇన్‌స్టెడ్ ఆఫ్ ప్రతిసారి ఆ యూఆర్ఎల్ పెట్టి 8081, 8082 అని పెట్టి కొట్టే బదులు డైరెక్ట్ యూజర్ సర్వీస్ అనేది పెడితే అయిపోతది. అంటే యురేకా హెల్ప్స్ సర్వీసెస్ ఫైండ్ ఈచ్ అదర్ వితౌట్ హార్డ్ కోడెడ్ యూఆర్ఎల్స్ అన్నమాట. మీకు అర్థమైంది కదా! సో, అలానే ఎళ్లి మనము ఈజీగా కనెక్ట్ అవ్వచ్చండి. ప్రతి ఒక్క దానికి కనెక్ట్ అవ్వచ్చు. హోప్ యూ లైక్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మనము ఇంకా బెటర్ ఏపీఐ గేట్‌వే ఎలా వాడాలి, లోడ్ బ్యాలెన్సింగ్ ఎలా చేయాలి, సర్క్యూట్ బ్రేకర్ ఎలా చేయాలి అనేది చూద్దాం. ఓకేనా? చీర్స్ అండి. బాయ్. థాంక్ యూ.